హలో ఎన్ఎస్టార్స్, అందరికీ నమస్కారం. నేను మీ నందుశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు నందిని స్టూడియో. మథురా ఫ్రీ ట్రైన్ టికెట్స్ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి ఆ వీడియో చూడండి. లాస్ట్ ఎపిసోడ్లో మనము శ్రీకృష్ణుడు పూతనాని ఎలా వధం చేశారో చూసాము. కంసుడు పూతన మరణం తరువాత తన కోపం రెట్టింపు అయ్యి అతి భయంకరమైన రాక్షసులను పంపించాడు. బట్ దానిని చూడటానికి ముందు మధ్యలో జరిగిన బాలకృష్ణుని లీలలు చూద్దాం. ఎపిసోడ్ 3 శ్రీకృష్ణుని చిలిపి లీలలు. బృందావనం అనే చిన్న గ్రామం ఇప్పుడు దివ్యమైన ఆనంద భూమిగా మారింది. ఎందుకంటే అక్కడ కృష్ణుడు ఉన్నాడు. తల్లి యశోదమ్మకి కృష్ణుని అల్లరి గురించి నిద్ర లేకుండా పోయింది. ప్రతిరోజు ఒకటే భయం, ఈ బిడ్డ మరెన్నో కొత్త తిప్పలు పెడతాడేమో. కానీ అదే సమయంలో అతని నవ్వులు, ముద్దులు, లీలలు, ప్రేమ ఆమె హృదయాన్ని కరిగించేవి. కృష్ణుని ఉయ్యాల, చిన్నప్పటి సరదాలు. అప్పుడు కృష్ణ చాలా చిన్నవాడు. తల్లి యశోదమ్మ తన బిడ్డని ఉయ్యాలలో పెట్టుకొని పాటలు పాడుతూ ఊపేది. జోజో ముకుంద జోజో నందనందన అని ఆమె మధురమైన స్వరంతో పాటలు పాడేది. కృష్ణుడు అమ్మ మాటలు వింటూ చిన్న నవ్వుతో చేతులు కదిలించేవాడు. నిద్రపోయినట్టు నటించేవాడు. సరేలే, పిల్లవాడు నిద్రపోయేశాడు అని యశోద వేరే పనిలోకి వెళ్తే దొంగ దప్పంటూ ఉయ్యాల నుండి కిందకి దూకి నేల మీద పాక్కుంటూ తిరగడం మొదలు పెడతాడు. యశోదమ్మ తిరిగి వచ్చి చూస్తే కృష్ణుడు పొడి నేల మీద తన చిన్న చిన్న చేతులతో మట్టిని అలుక్కొని అల్లరి చేస్తూ ఉన్నాడు. అయ్యో, నా బిడ్డ మళ్ళీ అల్లరి మొదలు పెట్టాడా అని యశోదమ్మ అతని ఎత్తుకొని ముద్దులు పెట్టింది. చిన్ని కృష్ణుడు నవ్వుతూ అమ్మని కౌగిలించుకున్నాడు. కృష్ణుడు మట్టి తిన్నాడు, విశ్వాన్ని చూపించిన మాయ. ఒకరోజు కృష్ణుడు ఆడుకుంటున్నప్పుడు నేలలో ఉన్న మట్టిని గుప్పెడు పెట్టుకొని తిన్నాడు. కృష్ణుని స్నేహితులు అయ్యో, కృష్ణ మట్టి తిన్నాడు అని అరుస్తూ తల్లి యశోదమ్మ దగ్గరికి పరుగెడతారు. యశోదమ్మ కోపంతో కృష్ణుని పట్టుకొని అతని చిన్న నోటిని తెరవమని అడిగింది. ఎంత అల్లరి బిడ్డవయ్యా, మట్టి తినడం ఏమిటి? కృష్ణుడు తల ఊపుతూ నేను ఏం తినలేదమ్మా అన్నాడు. కానీ యశోదమ్మ ఆ మాటలు నమ్మలేదు. నీ నోరు తెరువు అని గట్టిగా అరిచింది. కృష్ణుడు సరే అమ్మా అని తన చిన్న నోటిని తెరిచాడు. యశోదమ్మ ఏం చూసింటుంది? అతని చిన్న నోటిలో మొత్తం విశ్వం కనిపించింది. అంతరిక్షం, చంద్రుడు, సూర్యుడు, ఏకాదశ లోకాన్ని, సముద్రాలు, పర్వతాలు కనిపించింది. తల్లి యశోదమ్మ ఆందోళనలతో వెనక్కి అడుగులు వేసింది. ఏమిటిది? నా బిడ్డేనా లేక పరమాత్ముడా? తన కళ్ళు ముందు సకల జగత్తు కనిపించడంతో ఆమె ఒక్కసారిగా కృష్ణుని ఎత్తుకొని కౌగిలించింది. ఇంకా ఏం తెలుసుకోవాలి? నా బిడ్డ భగవంతుడే అయినా పర్వాలేదు, నాకు బిడ్డగానే ఉండాలి అని కన్నీళ్లతో ఇలా చెబుతుంది. ఈ సంఘటనతో సంతోషపడాలో బాధపడాలో అని తెలియకుండా తన రోజంతా గడిపింది. కృష్ణుడు తన అమ్మ వేదన చూడలేక ఒక మాయ చేశాడు. అదేంటంటే ఆ రాత్రి ఒక భిక్షగాడిని రప్పించాడు. ఆ సమయంలో యశోద కన్నయ్యకు తినిపించడానికి వచ్చింది. అన్నం తినకుండా మొండి చేశాడు. అప్పుడు యశోద తినకపోతే బూచోనికి పట్టిస్తాను అని భయపట్టిస్తుంది. వీణ్ణి భయపట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు. కానీ అమ్మని నమ్మించడం కోసం భయపడేనట్టు నటించాడు. వద్దమ్మా, నేను తినేస్తాను, నన్ను వాళ్ళకి పట్టియకు అని అమ్మ వెనక దాక్కున్నాడు. అప్పుడు యశోద వెంటనే పొద్దున్న జరిగిన సంఘటన తలుచుకున్నది.
అయితే మనము చూసినదంతా మన ఊహ, మన బిడ్డ భగవంతుడు కాదు అని అనుకున్నది. అప్పుడు కృష్ణుడు అమ్మ ముఖంలో సంతోషాన్ని చూసి ఇదే అమ్మ ప్రేమ, అంతకు మించి వేరే ఏదీ లేదు అని తెలుసుకున్నాడు. అది యశోదమ్మ ప్రేమ. వెన్న దొంగతనం, గోపికల ముచ్చట్లు. కృష్ణుడు కొంచెం పెద్దవాడయ్యాడు. ఇప్పుడు అతని అల్లరి ఇంకా పెరిగింది. గోకులాల్లో గోపికలు తన ఇళ్లల్లో వెన్నెలు తయారు చేసి పెద్ద కుండల్లో దాచేవారు. కానీ వెన్నంటే కృష్ణునికి ఎంత ఇష్టమో! అతను తన స్నేహితులతో కలిసి రహస్యంగా స్కెచ్ వేశాడు. అయ్యా, నేను గోపురం ఎక్కుతాను, నువ్వు లోపలికి జారి కుండను కింద పడేయాలి, నేను పట్టుకొంటాను. ఆ తీపి వెన్నను మనమందరం కలిసి తిందాం. ఒకరోజు దొరికిపోయారు. గోపికలు కోపంగా యశోదమ్మ ఇంటికి వెళ్ళి, యశోదమ్మ, నీ కొడుకు మా ఇళ్లల్లోకి వచ్చి వెన్నను దొంగలించి తింటున్నాడు. కానీ కృష్ణ వెనక నుండి వచ్చి, అమ్మా, నేను ఏమీ తినలేదు అన్నాడు. కానీ నోటికంతా వెన్న అంటుకొని ఉన్నింది. కోపంతో వచ్చిన గోపికలు నవ్వడం మొదలుపెట్టారు. వాని అల్లరి కన్నా ముచ్చట్లు అందరినీ మైమరిపిస్తుంది. దామోదర లీల, తల్లి ప్రేమతో కృష్ణుని కట్టివేయుట. తన కొడుకుని చివరికి బంధించాలనుకున్నది. నువ్వు రోజూ అల్లరి చేస్తూ ఉంటావు, ఈరోజు తప్పించుకోలేవు. ఆమె ఒక చిన్న తాడు తెచ్చి కృష్ణుని కట్టాలనుకున్నది. కానీ ఆశ్చర్యంగా తాడు కొంచెం తక్కువగా ఉంటుంది. ఏంటిరా ఇది అని ఆమె మరో తాడు తెచ్చింది. మళ్ళీ తక్కువ అయ్యింది. ఇదేంటి మాయా అని అంతా నవ్వారు. అయినా యశోదమ్మ పోరాటం వదిలేయలేదు. అమ్మ శ్రమ పడడం చూసి చివరికి తాళ్ళు చేరేనట్టు చేసుకొన్నాడు. కృష్ణుడిని చెక్కతో తయారు చేసిన ఊకళ్ళకు కట్టబడ్డాడు. కానీ ఆమె కాస్త దూరంగా వెళ్ళగానే డప్ అంటూ కృష్ణుడు గట్టి శబ్దంతో నేల మీద జారి ఆ శక్తితో పక్కన ఉన్న యమలార్జున వృక్షాల మధ్య దూరి ఆ వృక్షాలను విరగ్గొట్టేశాడు. కృష్ణుడు తిరిగి చూస్తే ఆ 2 చెట్ల నుంచి ఇద్దరు బయటికి వచ్చారు. వీళ్ళెవరు? కంసుడు ఇంకో భయంకరమైన రాక్షసుడిని పంపిస్తున్నాడు. వాడు ఎవడు అనేది నెక్స్ట్ వీడియోలో చూస్తాం. ఇంకా నేను మిమ్మల్ని ఎపిసోడ్ 4లో రేపు కలుస్తా. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు రీచ్ అవ్వాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఏదైనా వీడియోలో మిస్టేక్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో తెలపండి. నేను మీ నందుశ్రీ, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నందిని స్టూడియో.